అందరికీ శుభోదయం అండి. మేమైతే వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి బయలుదేరామండి. ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఆర్చ్ పక్కన వచ్చి వినాయకుడి టెంపుల్ అండి. చుట్టూ చాలా కొంచెం అడవిలాగే ఉంటుంది, అంటే భయం ఏం లేదు. మనుషులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, చెట్లు అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేనైతే చాలా రోజులు అయిపోయింది వెళ్ళి. దగ్గరే ఉన్నా కానీ మేము వెళ్ళలేమన్నమాట. కొంచెం అంత దూరం వెళ్ళాలంటే ఈయన తీసుకెళ్ళరు. ఇంకా మనం విడిగా వెళ్ళాలంటే ఎవరన్నా వెళ్తుంటే మేము ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి ఆటో మాట్లాడుకొని వెళ్తామండి. ఈ మధ్యన అలా కూడా వెళ్ళటం లేదు. సరే ఎందుకు మా వారు వెళ్దామా అన్నారు. ఇంకా మన మనసుకి ఏం బాగాలేనప్పుడు అట్లా వెళ్తే కొంచెం టెంపుల్స్కి బాగుంటుంది కదా, ఇంకా అన్నారని చెప్పి సరే వెళ్దామండి అని బయలుదేరామండి. ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా టెంపుల్కి కింద మామూలుగా కొబ్బరికాయ కొట్టుకొని కిందే అన్నీ అమ్ముతారు కూడా. కాకపోతే మనం అన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే మంచిదండి. ఇంకా మొయ్యలేని వాళ్ళు అక్కడే కొనుక్కుంటామంటే చేతి నిండా డబ్బులు ఉంటే మాత్రం కొనుక్కోవచ్చు. అన్నీ సగానికి సగం రేట్లే. ఇంకా టెంపుల్స్లో ఎక్కడైనా అట్లాగే ఉంటుంది కదండి, ఇక్కడని కాదు. నేనైతే అన్ని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను. పూలమాల మాత్రం ఇక్కడ కొన్నాను. పూలమాలను అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ ఇస్తుంటే కొన్నానండి. నేనైతే చాలా సంవత్సరాలు అయింది వచ్చి. సరే ఇంక ఎందుకో ఆ నాయన పిలుపు వచ్చింది. ఏదైనా మనం ఆ స్వామివారి పిలుపు లేనిది రాలేము కదండి. అట్లా ఆ స్వామివారు ఎలాగో దర్శన భాగ్యం మాకు కల్పించారు కాబట్టి మేమైతే వచ్చామండి. నేను కూడా ఇంకా ఒకేసారి ఎలాగో వెళ్తున్నాం కదా, దీపం పెట్టుకొని తినొచ్చని ఇంకా మేము కూడా ఏం తినకుండా వచ్చానండి. ఇంకా ఎక్కడైతే దీపం అవన్నీ పెట్టుకున్న పైన అనమాట ఇది. కింద పూలమాల అవన్నీ కొనుక్కొని పైకి వచ్చాము. ఇంక ఇక్కడ నరసింహస్వామి వారి ఎదురుగుండా అనమాట. ఇక్కడ చిన్న కృష్ణుడి విగ్రహం పెట్టున్నారు. ఆయన ముందు పక్కన పీఠాలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. కానీ అక్కడ ఎందుకులే అని చెప్పి నేను కింద చక్కగా ప్రశాంతంగా కూర్చొని దీపం ముగ్గు అవన్నీ వేసుకొని అన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అక్కడ అన్ని దీపాలన్నీ పెట్టుకొని తాంబూలం అవన్నీ పెట్టుకున్నాను. దీపారాధన చేస్తున్నానో లేదో అప్పుడే హనుమంతుల వారు వచ్చేసి ఒక అరటిపండు అయితే ఎత్తుకెళ్ళిపోయారండి. అది నేను ఫోన్ ఆన్లో పెట్టలేదు, అప్పుడు అది వీడియో తీయలేదనమాట. ఇంకా ఒక పక్కన పూజ చేస్తా, ఒక పక్కన ఒక చేత్తో ఫోన్ వీడియో తీస్తున్నాను అనమాట. అందువల్ల అది దాంట్లో పడలేదనమాట. అట్లయితే మా పూజా కార్యక్రమం నెరవేర్చుకున్నాము. కింద స్వామివారి దర్శనం చేసుకున్నాం. చాలా బాగా చాలా ప్రశాంతంగా జరిగిందండి దర్శనం అయితే. మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే కొంచెం ఏదో మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఉన్న కొంచెం సేపు అయినా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదండి. బాధలు ఎప్పుడు ఉండేవి, అందరికీ ఉంటాయి, మనకే కాదు. మనకన్నా ఎక్కువగా ఉండే వాళ్ళని మనం ఉదాహరణకు తీసుకోవాలా. మనం వాళ్ళ ముందు ఎంత అని అనుకోవాలి, అంతే తప్ప మనకే పెద్ద బాధలుగా అనిపిస్తాయి అని నాకు నేనే నచ్చజెప్పుకుంటాను. ఉంటాయి బాధలు, కాదన్ను. ఇంక అట్లా ఇద్దరం అయితే పూజా కార్యక్రమం చేసుకున్నాము. స్వామివారికి అలా హారతి అది ఇచ్చుకున్నాం అనమాట. ఆ ఎదురుగుండా కనిపించేది ఆ స్వామివారి టెంపుల్. తెలియక కాదండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మాకు తెలుసులే అని అయితే అనుకోవద్దండి. ఆ పక్కనే అంతా అటువైపు క్యూ లైన్లో వెళ్తున్నారు కదండి, అక్కడే అనమాట స్వామివారు. కానీ దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి. ఒకటికి 4-5 సార్లు చేసుకున్నాం. జనం ఉన్నా సరే చక్కగా దర్శనం అయితే అయింది. పైన ఉంటారనమాట అమ్మవారు. ఇక్కడ కింద దర్శనం అయిపోయాక పైన అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుందండి, చాలా బాగుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. కిందంతా పంచలోహాలతో అనుకుంటా, పైన మాత్రం లోపలంతా ఉంటుందేమో మరి నాకు తెలీదు. చూస్తానికి మాత్రం మొత్తం రాగిలాగా కనిపిస్తుంది, తలతలలాడిపోతుందండి. చాలా బాగుంది. ఆ ధ్వజస్తంభాన్ని చూస్తే కూడా మనకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అంత బాగుందండి. చాలా పెద్ద ప్రదేశం. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ తెలుసు. గోపురం అండి, ఎంత పెద్ద గోపురం, పెద్ద టెంపుల్ అనమాట. మనం ఓపిక ఉండాలే కానీ పొద్దునుంచి సాయంత్రం వరకు చక్కగా అన్ని దర్శనాలు చేసుకొని చక్కగా తిరిగి ఓపికగా ప్రశాంతంగా కూర్చొని రావచ్చు. కాకపోతే ఇంక మా వారు ఎక్కడికి వెళ్ళినా తరుముకుంటారండి హడావుడిగా. కాకపోతే దర్శనం చేసుకున్నాము. ఏదైనా ఇన్ని సంవత్సరాలకైనా ఆ నాయన ప్రాప్తం కలిగింది అనుకొని మనస్ఫూర్తిగా అట్లా వచ్చాము. ఇంకా అప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు అండి పైన అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. కింద దీపాలు పెట్టుకున్నాం. స్వామివారి దర్శనం అయిపోయింది. పూలమాల ఇచ్చేసుకున్నాం, టెంకాయ కొట్టుకున్నాం. ఇంకా అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. ఆయనకి 2 భార్యలు కదండి. ఒక అమ్మవారు ఏంటో అలిగి వెళ్ళిపోయింది అంటారు.
నాకు కూడా పూర్తిగా అయితే తెలియదు, కొంచెం కొంచెమే తెలుసు. అందుకే నేను పూర్తిగా చెప్పలేదండి. మనం పూర్తిగా తెలిస్తేనే చెప్పాలి కదా! ఏది చెప్పినా మళ్ళీ వంకలు పెడతారు. అందుకని చెప్పలేదండి నేను. కొంచెం అయితే నాకు తెలుసు. ఇంకా అక్కడ ఆంజనేయ స్వాములు అంతా పెద్ద ఉసిరి చెట్టు అండి. ఎన్ని ఆంజనేయ స్వాములు ఉన్నారంటే అన్ని ఆంజనేయ స్వాములు ఉన్నారు అక్కడ. ఇంకా చిన్న పిల్ల ఉంటే అరటిపండు ఇద్దామని ఇచ్చాను. టక్మని వచ్చి ఇలా టక్మని పట్టుకొని వెళ్ళిపోయిందండి. అక్కడ 2 ఉన్నాయి చూడండి పెద్ద పెద్దవి. అవైతే పేలు చూసుకుంటూ లీనం అయిపోయినాయి. ఈ పిల్ల మాత్రం వచ్చేసి టక్మని పట్టుకుపోయిందండి. నాకైతే మళ్ళీ భయం వేసింది. గబుక్కున అవి తెలియవు కదండి మనకు మీదకి వస్తాయో. కొన్ని అయితే ఏమి అనవు, కొన్ని అయితే తెలియకుండానే వచ్చేస్తాయి మీదకి. అందుకని చెప్పి ఇచ్చానండి. ఇంకా అట్లా పైన అమ్మవారి టెంపుల్ దగ్గరండి, పక్కన అది స్వామివారిదే, పైన అక్కడ గుడి అండి. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, చాలా బాగుందన్నమాట. పైన అమ్మవారు ఉన్నారు. మరి ఏంటో దానికి కారణం కూడా ఉంది, తెలుసు. కానీ పూర్తిగా తెలుసుకుంటే చెప్పచ్చు అని చెప్పి నేను చెప్పాలా. అమ్మవారు అయితే పైన ఉన్నారు, స్వామివారు కింద ఉన్నారనమాట. పైకి 2 సార్లు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం, స్వామివారిని 4-5 సార్లు చేసుకున్నాం చక్కగా ప్రశాంతంగా. పక్కన ఇంకా అవన్నీ కొండలండి. అందరూ అటు సైడ్ కూడా వెళ్తున్నారు, ఇంకా మేమైతే వెళ్ళలేదండి. ఎండ విపరీతంగా ఉందండి, అలా ఇలా లేదు ఎండ. అసలు ఎండాకాలంలో ఉన్నట్టుంది. జూలై నెల సగం రోజులు అయిపోయినా సరే మే నెలలో ఉన్నట్టే ఉందండి సేమ్. అందరూ ఆ సైడ్ వెళ్ళి అక్కడ కూడా కొండ రాతి అదే కొండలో రాళ్ళకి నామాలు పెట్టున్నాయి, మరి ఏంటో తెలియదు. వెళ్తే కానీ మనకు తెలియదు. అందరూ అయితే వెళ్తున్నారు, మేము ఇంకా ఎండకి వెళ్ళలేదండి. ప్రశాంతంగా దండం పెట్టుకున్నాం, అమ్మవారి దగ్గర కూర్చున్నాం కొంతసేపు. అక్కడ దద్దోజనం పెట్టారు, ఇంకా మా వారు తెచ్చుకొని తిన్నారు. నేనైతే ఇంకా ఏం తినలేదు కదా, ఇక్కడికే తెచ్చుకున్నామండి కొంచెం ఉప్మా అది. ఇంకా దీపాలు దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర కూర్చొని ఆమె ప్రాంగణంలో తినేసి ప్రశాంతంగా బయలుదేరామండి. ఇంకా అక్కడైతే అందరూ చాలా అలా పిక్స్ తీసుకుంటే మేము కూడా పైన చాలా బాగుంది కదండి. అలా విపరీతమైన గాలి అండి, ఫోను పడిపోద్ది మనం పడిపోతాం అన్నట్టుగా వస్తుంది గాలి అయితే. ఇంకా అలా ఏదో చిన్న చిన్న వీడియోలు, చిన్న చిన్న ఫొటోస్ అలా తీశానండి. నా ఛానల్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మనసుతో మంచి కామెంట్ చేయండి. ఏ టెంపుల్కి వెళ్ళినా మనకు కావాల్సింది ఏంటండి, 3 ఒకటి ఆరోగ్యం, అప్పులు అవమానాలు లేకుండా ఉండాలని నేనైతే ప్రార్థిస్తానండి. అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలి. మనం బాగుంటేనే, అంటే మనం పక్కన వాళ్ళు బాగుండాలనుకుంటే మనం బాగుంటాము అని నేనైతే దండం పెట్టుకొని ఎన్ని సంవత్సరాలకు ఆ స్వామి వారి దర్శనం అయితే నాకు అయిందండి. దగ్గరే ఉన్నా కానీ వెళ్ళాలంటే ఎన్నిసార్లు వెళ్ళాలన్నా కుదరలేదండి. ఒకసారి వెళ్ళాము కూడా, మా పాప వాళ్ళు అందరూ వచ్చినప్పుడు. అప్పుడు డైరెక్ట్గా టెంపుల్కి వెళ్తే ఉండేది, మేము అన్నీ చూసుకొని వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్లో ఉంది. ఇంకా సరే అనమాట, అంతవరకే ప్రాప్తం అనుకున్నాం. ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంకా అక్కడ తులసమ్మదండి, కానీ దీపాలు పెట్టుకోవటానికైతే అక్కడ గాలికి, విపరీతమైన గాలికి అసలు దీపాలకే లేదండి. ఇంకా తులసమ్మ దగ్గర అలా దండం పెట్టుకుని దీపాలకైతే గాలి అండి, విపరీతమైన గాలి. కానీ నేను నూనె అయితే లోపల అమ్మవారికి పొయ్యమని ఇచ్చాను, పంతులు గారు పోశారు. అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చేసుకున్నాను. ఏదో నాకున్నంతలో మన శక్తి కొలది మనం ఇచ్చుకున్నామండి. ఏదైనా సరే తులమో పొలమో అంటారు కదండి, మన దగ్గర ఉండింది అమ్మవారికి అయ్యవారికి ఇచ్చుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా కిందకైతే దిగామండి. ఇంకా లడ్డూలు అలాంటివి అమ్ముతున్నారు అక్కడ. ఇంకా మా వారు తీసుకొని తిన్నారు. అప్పం అంటారు కదండి వెంకటేశ్వర స్వామి గుడిలో, దాన్ని మినపవడ అంటారు కదండి. సారీ, అప్పం కాదు, మినపవడ అంటారు. అది కూడా చాలా బాగుంది, చిన్నదైనా సరే. అవి తీసుకున్నారనమాట, తినేసారు అక్కడ కూర్చొని. ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఇంకా వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకొని బయలుదేరామండి. ధ్వజస్తంభం దగ్గర అయితే అసలు కదలాలనిపించలేదండి, అంత బాగుందన్నమాట. కిందకు వచ్చిన తర్వాత పెద్ద ఉసిరి చెట్టు, ఇక్కడ ఒక రాయి మీద, పెద్ద రాయి మీద బల్లి బొమ్మ ఉందండి. మరి ఎందుకో తెలియదు. అక్కడ వైకుంఠ ద్వారం అని క్లోజింగ్లో ఉంది, అప్పుడు తీస్తారనుకుంటా. చూడండి బల్లి, అది బల్లి అనమాట, పెద్ద రాయి మీద అలా పెట్టున్నారు. మరి ఎందుకో తెలియదు. ఇంకా అక్కడ ఒక పుష్పం పెట్టి, ఏదైనా ఒక విషయం లేనిది అలా చేయరు కాబట్టి మనం కూడా నమస్కారం చేసుకున్నాము, పువ్వు అది పెట్టుకున్నాము. అందరూ పూజలు కూడా చేసున్నారు. పెద్ద ఉసిరి చెట్టు కింద రాతి విగ్రహంలో బల్లి బొమ్మ అన్నమాట. సరే అని చెప్పి ఇంకా నమస్కారం చేసుకొని బయలుదేరామన్నమాట. బయట వచ్చి కూర్చున్నామండి, విపరీతమైన ఎండ. మా వారు బండి తేవటానికని వెళ్ళారనమాట. నేనైతే అలా కూర్చున్నాను. ఇంకా డ్రింక్ తెస్తాను కొంచెం తాగుదు అన్నారు. నేనైతే తాగనండి, ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ ఎత్తుకెళ్తాను. ఇంకా సరే ఎండ బాగుందని చెప్పి, సరే కూలింగ్గా ఉందని చెప్పి తెచ్చారండి. అది కూడా నేను ఫుల్ అయితే తాగలేదండి, సగం బాటిల్ తాగానండి, ఎక్కువ తాగనన్నమాట నేను కూడా. మా వారు ఇంకా
ఎండకి బాగా వేడిగా ఉందని చెప్పి తాగేశారు. అప్పుడు ఎంతో టైం కూడా అవ్వాల, కానీ ఎండాకాలం ఉన్నట్టు ఉందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి.